అందరికీ నమస్కారం. నేను ఈరోజు RIEC బెంగళూరు క్యాంటీన్లో ఉన్నాను. ఫర్ 30 days ELT కోర్సుకు రావడం జరిగింది. 106 మెంబర్స్ మేము ఇక్కడ రావడం జరిగింది. మాతో పాటు అనేక కోర్సెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇది క్యాంటీన్. ఈ క్యాంటీన్లోనే మేము రోజు టిఫిన్స్, టీ, లంచ్, ఎవ్రీథింగ్ ఇక్కడ. ఇది వాష్ ఏరియా. తర్వాత ఈ ప్లేట్స్, ఇవే ప్లేట్స్ని మేము నిరంతరం వాడుతూ ఉంటాం. తర్వాత కాఫీ గ్లాసెస్, లేకపోతే ఏదైనా కప్పులు వేసుకోవడం కూడా ప్రతిదీ కూడా స్టీలే. ఇక్కడ ప్లాస్టిక్, డిస్పోజల్ గ్లాసెస్ వాడడం అనేది ఏది ఉండదు. ఇక్కడ 2 వాష్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఎవరి ప్లేట్ను వాళ్ళే మామూలుగా కడుక్కోవడం, మళ్ళీ రీయూజ్ చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మామూలుగా అంతా టీచర్స్, మాతో పాటు లెక్చరర్స్ అందరూ కూడా ఇదే ప్లేట్లలో మామూలుగా రీయూజ్ ప్లేట్లలోనే తింటారు. మామూలుగా కాఫీ, టీ, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడే చేస్తారు. మరి అదేవిధంగా ఇది ఇక్కడ సర్వింగ్ కూడా ప్రతిదీ కూడా స్టీల్ వాటిలలోనే చేస్తారు. ఇతను ఇప్పుడు అన్నం తింటున్నాడు. ఎవరు తిన్నా కానీ ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ నేచర్గా మరి ప్రతి ఫంక్షన్లో, చిన్న ఫంక్షన్లో కూడా డిస్పోజల్ గ్లాసెస్ నిరంతరం వాడడము, అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వాడేయడము. మరి అలా కాకుండా ఇలా నిరంతరం కూడా మరి ఇలాంటి స్టీల్ ప్లేట్లు, మరి స్టీల్ గ్లాసెస్ వాడినట్టయితే మరి పర్యావరణానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి చాలా బాగా నచ్చింది ఇక్కడ. మరి ఇలాంటి ప్రతి చోట కూడా, ప్రతి ఫంక్షన్లలో కానీ మిగతా అన్ని చోట్లలో కూడా ఇలా రీయూజబుల్ వాడడం వల్ల పర్యావరణానికి అన్నిటికీ కూడా చాలా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఫంక్షన్లో కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రాంలలో కానీ, కొన్నిసార్లు చిన్న బిస్కెట్స్, స్నాక్స్ ఇచ్చి కూడా పేపర్ ప్లేట్స్ని తీసి పడేయడం. జస్ట్ బిస్కెట్స్ అందులో వేయడం వల్ల వేరే ఆ పేపర్ ప్లేట్ ఏం ఖరాబ్ కాదు, కానీ మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా మరి నిరంతరం ఇష్టం ఉన్నట్టు ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని కొని ఇష్టం ఉన్నట్టు పడేస్తే అది పర్యావరణానికి, అనేక జంతువులకు హాని జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రీయూజబుల్గా వాడే ప్లేట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సొంతంగా ఎవరి వాళ్ళు కడుక్కోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఇవంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బాగుంది. ఓకే.